మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు అలానే రాజపూజ్యం అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ 2-14 అంటే ఆదాయం 2 వ్యయం 14 ఉంది. అంటే ఖర్చు ఎక్కువగా ఉంది వీళ్ళకి, అంటే దీని పరంగా చూసుకుంటే. అండ్ అలాగే రాజ్యపూజ్యం అయితే అవమానం 2. సో రాజ్యపూజ్యం మాత్రం చాలా చక్కగా ఉంది, అవమానం తగ్గింది. అయితే ఈ 2-14 ఉన్నప్పుడు చాలామంది ఇది చూసి అయ్యో ఏమిటని భయపడతారు. కానీ ఇక్కడ మనం ప్లానటరీ పొజిషన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు వీళ్ళకి అష్టమంలో గురువు వెళ్ళి 2వ స్థానాన్ని చూస్తాడు. ఎప్పుడైనా జూపిటర్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు, ఒకటి రీజన్. రెండవది వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా అయిపోతుంది. సో ఎప్పుడైతే అర్ధాష్టమ శని అయిపోతుందో సెకండ్ హౌస్ మీద 2 మేజర్ ప్లానెట్స్ అంటారు. అంటే శని గురువులు ఇద్దరూ కూడా ఎప్పుడైతే 2వ స్థానం మీద దృష్టి ఉంటుందో ఆటోమేటిక్గా వీళ్ళకి గ్రోత్ అనేటువంటిది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఈ 2-14 ఉందని భయపడాల్సిన పని లేదని చెప్తాను నేను. వీరికి జాబ్ పరంగా అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్ పరంగా బిజినెస్ పరంగా చూసుకుంటే ఒకటి, వీళ్ళకి ఎప్పుడైతే దశమ స్థానం మీద కేతువు యొక్క ప్రభావం వల్ల జాబ్ మార్పులు ఉంటాయండి ఈ సంవత్సరం ఎక్కువగా. జూన్ తర్వాత నుంచి ఎక్కువ మార్పులు, అంటే వీళ్ళంతా వీళ్ళు మారడం, లేదా కంపెనీ వాళ్ళే ఇంకో దగ్గరికి పంపించడం కానీ ఇట్లాంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఇక బిజినెస్ డీల్స్ కనుక చూసుకుంటే ఎట్లాగో కేతువు మారుతున్నాడు కాబట్టి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి పెరుగుతాయి వీళ్ళకి ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏదైనా కొత్త ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి కూడా అర్ధాష్టమ శని మారుతుంది కాబట్టి ఖచ్చితంగా కొత్త ఎస్టాబ్లిష్మెంట్కి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మనీ ఇన్వెస్ట్మెంట్స్ ఏ రంగాల్లో పెడితే బాగుంటుంది అంటారు సార్? ఫలితాలు ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే గోచారం అయితే అనుకూలిస్తుందండి, భయపడాల్సిన పని లేదని చెప్తాను నేను. గోచారం అనుకూలిస్తుంది. బట్ ఇంకా నాకు ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్స్ రావాలి అంటూ ఒకటే, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, అద్భుతమైన ఫలితం ఇస్తుంది. ఓకే. వీరికి ముఖ్యంగా సార్ ఇప్పుడు రాహుకేతువులు కానివ్వండి, అలానే శని గురుడు, ఈ గ్రహాల ప్రభావం ఈ రాశి వారిపైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి సార్? రాహుకేతువులు అంటే ఒకటేనమ్మా. ఇప్పుడు రాహువు ఈజ్ 5th హౌస్లో ఉన్నాడు ప్రజెంట్. అండ్ 5th హౌస్ రాహు ఎప్పుడు కూడా రాజకీయ యోగాన్ని ఇస్తూ వచ్చాడు. మీరు గమనించుకున్నట్లయితే ఎల్నాడు శని కానివ్వండి, అర్ధాష్టమ శని కానివ్వండి, 5th హౌస్ రాహు కానివ్వండి, రాజకీయ ఎదుగుదల ఇస్తుంది మనకి. లైవ్ ఎగ్జాంపుల్ నేను 10-12 ఇయర్స్ నుంచి ఇదే మాట చెప్పుకుంటూ వస్తుంటే చాలామందికి అలా ఎలా ఇస్తుంది అనుకునేవారు. కానీ ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చూసాక నిజమే అనుకునేవారు. ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ, మన జగన్ గెలిచినప్పుడు కానీ, అంతకుముందు 5 years బ్యాక్ పిఎం మోడీ గారికి కూడా వృశ్చిక రాశి అయింది. ఏలినాటి శని నడిచింది, అర్ధాష్టమ శని నడిచింది, అందుకే అంతా వచ్చింది. మీరు గమనించండి. అంటే యాక్చువల్గా అంత మంచి పిఎం, గ్రేట్ పిఎం చెప్పాలంటే. కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే అర్ధాష్టమ శని అయిపోతుందో మళ్ళీ ఆయన టర్మ్ విషయంలో కొంచెం స్ట్రగుల్ వస్తుంది. అది కొంచెం చూసుకోవాలి. బికాస్ ఆఫ్ సాటర్న్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ యూ రాజ్య, బికాస్ ఆఫ్ న్యాచురల్ రాజ్యకారు కూడా ఆయన, న్యాచురల్ 10th లార్డ్, రాజ్యాన్ని ఇచ్చేవాడు ఆయన. ఎందుకంటే కృషి బట్టి కష్టం బట్టి రాజ్యం వస్తుంది, ఏదో కూర్చుంటే రాదు. అది ప్రమోట్ చేస్తుంటాడు యాక్చువల్గా, అది అట్లా అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఒకటే, ఈ రాహు పంచమం వల్ల రాజకీయ యోగాన్ని ఇచ్చింది. ఇప్పుడు 4లోకి వస్తున్నాడు రాహు. వీళ్ళు ఏదైనా ల్యాండ్స్ అవి తీసుకునేటప్పుడు కొంచెం చూసుకొని తీసుకోవాలి. దశమంలోకి వెళ్తున్న కేతు మాత్రం కొంచెం జాబ్ మార్పుని ఇస్తాడు ఇక్కడ. సంతాన విషయంలో అలానే మ్యారేజ్కి సంబంధించి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? పంచమ రాహు ఎప్పుడైతే మారిపోతున్నాడో సంతానం విషయంలో గ్రోత్ ఇస్తాడు. అర్ధాష్టమ శని కూడా, అంటే సంతానం ప్లేస్లోకి శని వెళ్తున్నాడు. కొంచెం ఆలస్యంగా అయినా ఇక్కడ కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. బట్ ఏదైనా కొంత స్ట్రెస్ అండ్ ఫలితాలు 2 ఉంటాయి చెప్పాలంటే. ఈ ప్రాపర్టీస్ అమ్మే విషయంలో కానివ్వండి, కొనుగోలు విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి సార్? ప్రాపర్టీస్ అమ్మకాలు కొనుగోలు తీసుకున్నట్లయితే గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయండి. ఎందుకంటే ప్రాపర్టీ హౌస్ ఏదైతే ఉందో ఆ హౌస్లో ఉండే ప్లానెట్ మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి మూవ్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకి. సో ఆటోమేటిక్గా మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది దాని విషయంలో. అంటే కొంటారు. అయితే ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఏ డైరెక్షన్ ఈజ్ గుడ్, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా అనేది మీ పర్సనల్ చార్ట్ చెక్ చేసుకోవాలి. బట్ గోచారం మాత్రం అనుకూలంగా ఉందని చెప్తుంది. ఓకే. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా అయితే పెద్ద పెద్ద ఇబ్బందులు ఏం కాదు, కానీ కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 1 and 6th లార్డ్ కుజుడు కొంచెం లాంగ్ జర్నీస్ ఫాస్ట్గా వెళ్ళడం, కొంచెం జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా చూసుకుంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్? ఈ రాశి వారు పర్టికులర్గా
దత్తాత్రేయుడిని దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం మంచిది. అండ్ అదేవిధంగా ఎక్కువగా శివార్చన, కాలభైరవుడి యొక్క అష్టకము, గోవులకు బెల్లం తినిపించడము, ఇవి చక్కటి ఫలితాలు ఇస్తాయి. సార్, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ దేశకాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఏంటంటే మనకి ముందు సంవత్సరం ఏదైతే ఉందో క్రోధినామ సంవత్సరంలో జరిగినంత గొడవలు అయితే జరగవు. ఇది డ్యామ్ షూర్, పాయింట్ నెంబర్ 1. అంటే అప్పుడు చితికి మాటికి మనం ఎక్కడ చూసినా గందరగోళాలే జరిగాయి. చూడండి, క్రోధినామ సంవత్సరం అంతా కూడా అదే. లేదా ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడం, లేదా ఇద్దరు దేశాలు కొట్టుకోవడం, లేదా 2 కుటుంబాలు కొట్టుకోవడం. చూశారు కదా మీరు, ఎక్కడ చూసినా కుటుంబాలు, దేశాలు, మతాలు ఇవే జరిగాయి మొత్తం కూడా. విశ్వవసు నామ సంవత్సరం అంత బ్యాడ్గా ఉండదు. ఓకే, మరి ఇక్కడ ఏమిటి విశ్వవసు నామ సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఈ కర్మకారకుడు వెళ్ళి రాహుతో కనెక్ట్ అవుతున్నాడు. అంటే ఏమిటంటే, ఇంకా ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, ఆన్లైన్ త్రూగా చేసేవి ఏవైతే ఉంటాయో, ఇవన్నీ చాలా పెరుగుతాయి. అంటే ఎట్లా పెరుగుతాయి అంటే, జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇట్లాంటి జాబ్స్ కూడా ఉంటాయా కొత్తగా, ఆన్లైన్లో ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయా అనేటువంటిది మనం కొత్తవి చూడబోతున్నాము. రెండవది, ఇలాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతాయని కూడా చూస్తాం మనం. అసలు ఈ ఫ్రాడ్ వింతగా ఉందే అన్నట్టుగా చూస్తారు. మరొకటి ఏంటంటే, కొన్ని దేశాలకి, ఎందుకంటే ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైనటువంటి మార్చ్ సంథింగ్ 2వ తేదీ నుంచేమో మనకి శుక్రుడు కూడా వక్రిస్తున్నాడు. యాక్చువల్గా అది ఏప్రిల్ 13th వరకు ఉంటాడు శుక్రుడు వక్రగతి. దీనివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ అంటే ఇంకా విశ్వవసునామ ప్రారంభం నుంచే ఇది స్టార్ట్ అయిపోతుంది, ఇంకా రాకముందు నుంచే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో శుక్రుడు వక్రగతి వల్ల, అంటే రాబోయే విషయం చెప్తున్నాం, ఊహించని రీతిలో మార్పులు వస్తాయి షేర్ మార్కెట్లో. ఓకే, కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం ఇస్తుంది, కొన్ని దేశాలకు, అందరికీ కాదు, కొన్నిటికి. అంటే యాక్చువల్గా ఇట్లాంటి మాట మాట్లాడకూడదు, కాకపోతే మనకి ఆస్ట్రాలజీ అనేది ఒక ప్రిడిక్షన్గానే చెప్పాలి. ఎందుకంటే మనం లాస్ట్ టైం తొక్కిసలాటల విషయంలో కూడా నేను చెప్పాను, ఇది ఒకటే కాదు, ఇంకా 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 తొక్కిసలాటలు ఉన్నాయని. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆ ట్రైన్ దగ్గర కానీ కుంభమేళాలో కానీ జరిగాయి. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం కొన్ని నిర్ణయాలు, గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల వల్ల, కొన్ని చేంజెస్ వల్ల కొన్ని కల్లోలాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని కలహాలు లాంటివి. అట్లాగే పీఠాధిపతులు, గురుస్థానాల్లో ఉండేవాళ్ళు కొంచెం ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంలో ఒక 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని రాహులు మీన రాశిలో కలుస్తున్నాయి. ఓకే, సో అందుకని ఒకటి జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటంటే, ఇక్కడ పర్టికులర్గా కొన్ని రాజకీయ సంబంధంగా, అంటే ఏదైనా ఒక పార్టీల్లో కావచ్చు, పెద్ద హోదాలో ఉండేటువంటి ఒక రాజకీయ సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాళ్ళు వైదొలిగి ఇంకోళ్ళు రావడం జరుగుతుంది. ఓకే, అదొకటి జరుగుతుంది. ఖచ్చితంగా మనకి చూడండి, ఇప్పుడు కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాలను విభజన జరుగుతుంది చూసారా, అట్లా విభజన కూడా జరుగుతుంది సింహరాశిలో కేతువు వల్ల. ఇప్పుడు సరే ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము, అంటే అమెరికా లాంటి పెద్ద దేశాలు మన వాళ్ళు విపరీతమైన గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది అంటారా? ఉంటుంది, కాకపోతే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వేరే ఇంకొన్ని దేశాలు, ఇప్పుడు అమెరికా మీద ఎగబడినట్టుగా, అంటే అమెరికాకి వెళ్ళి ఎట్లయితే సెటిల్ అయ్యారు జనాలు, కొత్త దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, అమెరికానే కాకుండా ఇంకొంచెం వేరే వేరే దేశాలకి. ఇంతసేపు అందరికీ ఇప్పటివరకు ఎలా ఉంది మైండ్లో, ఏమనంటే అమెరికా వెళ్ళిపోతా అంటాడు. అమెరికా ఒకటే ఎక్కువగా వస్తుంది 90% ఆఫ్ పీపుల్కి. ఆస్ట్రేలియా ఉంటుంది, రకరకాల కెన్యా ఉంటుంది, కెనడా ఉంటుంది, రకరకాలు ఉంటాయి, కానీ ఎక్కువ 90% ఆఫ్ పీపుల్కి అమెరికా అంటుంటారు చూసారా. అలా కాకుండా ఇంకా వేరే దేశాలకి మార్పులు చెందేటువంటివి కూడా చాలా పెరుగుతాయి, బికాజ్ ఆఫ్ ఈ జాబ్ సంబంధించిన విషయాల వల్ల. మెయిన్గా అమెరికా కంటే కూడా వేరే దేశాలకి ప్రాచుర్యం పెరగడము ఇట్లాంటివి జరుగుతుంది. అమెరికా ఒక రకంగా చెప్పాలంటే ఈ శని రాహువుల కలయిక వల్ల అమెరికా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడతాది అని చూపిస్తుంది ఇక్కడ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.